పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. టెండర్ల ప్రక్రియలో అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ₹1,00,000 పైబడిన టెండర్లను ఆన్లైన్లో పెట్టకుండా కమిషనర్, మేనేజర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పారిశుద్ధ్య పనులు, వీధి లైట్ల నిర్వహణ పేరుతో ₹1,00,000 బిల్లులు పెడుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని కౌన్సిలర్లు చెబుతున్నారు. కమిషనర్, మేనేజర్ బినామీ పేర్లతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కౌన్సిల్ సమావేశం జరిగిందండి. కానీ ఈ మీటింగ్ మాత్రం ఎజెండా అయితే చదవలేదు. ఎందుకంటే ప్రతిపక్ష వార్డులోని పని అవ్వలేదని చెప్పి వాళ్ళు చాలా రసబస్ చేయడంతో మీటింగ్ అయితే ఏం జరగలేదు. మేము 2 గంటల సేపు వేచి చూసాము ఎజెండా చదువుతారని. ఎంతసేపటికి ఇంకా చదవకపోవడంతో మేము ఇంకా వచ్చేసామండి. అలా ఎజెండా అయిపోయింది, తీర్మానం అయిపోయిందని చెప్తున్నారు. కానీ మేము ఎవరం కూడా మీటింగ్ లో అయితే లేము. ఇప్పుడు ఈ ఎజెండా చూసుకుంటే అనాధికారికంగా 18 లక్షల నుంచి 20 లక్షల వరకు బాక్స్ టెండర్లు వేశారు. అవి మరి ఒకే ఎంటర్ప్రైజెస్ కి ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే 1,00,000 దాటితే గనక మనం బయటికి వివరాలు అయ్యి ప్రభుత్వానికి ఇవ్వాలి, బయటకు ఆన్లైన్ ఇవ్వాలి. కానీ 1,00,000 లోపే టెండర్లు వేసి ఒకే వాటికి ఇవ్వడం, టెండర్లు ఇవ్వడం అలా జరిగింది. మరి నందిని ఎంటర్ప్రైజెస్ అనే దానికి చాలా ఈ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనకి ఆకివీడులో ఒక్క పని కూడా సవ్యంగా జరగట్లేదండి. రీసెంట్ గా 10వ వార్డులో పైప్ లైన్ కనెక్షన్లు కొత్తగా ఇచ్చారు. అయితే కొన్ని ప్రదేశాల్లో మాత్రమే వాటర్ ని అవుట్లెట్ ఇచ్చి మిగతా వాటికి ఆపేశారు. ఈ తంతు కనీసం 6 నెలల పైనుంచే కనెక్షన్ అనేది ఇచ్చారు, కానీ ఇంతవరకు వాటర్ ఇవ్వలేదు. ఆ విషయం గురించి అడిగితే ఇదిగో అదిగో అని ఏఈ కానీ కమిషనర్ కానీ ఎవరు సమాధానం చెప్పట్లేదు. అలాగే ఇలా వాటర్ మాత్రమే పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి దానికి అంత ఖర్చు పెట్టి నిధులన్నీ దుర్వినియోగం చేసి చివరికి వాటర్ కనెక్షన్ ఇవ్వకపోవడం కూడా చాలా తప్పండి. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఒక వార్డులో పని జరిగిందంటే అది అందరికీ సమానంగా జరగాలి. 18వ వార్డులో ఆ పైప్ లైన్ కనెక్షన్ కంటిన్యూ అవుతుంది, అక్కడ వాటర్ వస్తున్నాయి, మరి 10వ వార్డుకు వాటర్ ఎందుకు రావట్లేదని ప్రతి సమావేశంలోనూ కూడా కొన్ని వర్కులు కానీ అది ఏదైతే ఎజెండా ఉందో ఎజెండాలు అన్ని చెప్పడం జరుగుతుంది. నిన్నటి ఎజెండా చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక మున్సిపాలిటీలో వర్క్ చేయాలంటే అది టెండర్ పిలవాలి, ఆన్లైన్ టెండర్లు ఎవరైనా టెండర్ ఒక కాంట్రాక్టర్ రావాలి, వర్క్ చేయాలి. అత్యవసర పరిస్థితి ఏదైనా ఏర్పడినప్పుడు, ఒక వర్షాకాలం కానీ లేదా ఏదైనా అవసరమైన ఇబ్బంది ఉన్నప్పుడు ఆ స్పాట్లో పనిచేయడానికి మాత్రమే బాక్స్ టెండర్ ఉపయోగించుకునే వీలుంటుంది. అది ₹1,00,000 లోపు వర్క్ ఉంటే. నిన్నటి జరిగిన మీటింగ్లో 22 వర్కులు బాక్స్ టెండర్ ద్వారా ఆమోదం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే లైట్లు అనేది సుమారు 8 బాక్స్ టెండర్లు అంటే